2024 మే 13వ తారీఖున అభ్యర్థులందరూ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం ప్రజల ముందుకి వెళ్తున్న తరుణం. అయితే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అనుసరించి ఒక ఉత్తమమైన దేశంగా ముందుకు వెళ్తున్న భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ. మరి అభ్యర్థులు కానీ, ప్రత్యర్థులు కానీ, పార్టీలు కానీ తాము చేసిన పనులు, ప్రజలకిచ్చే హామీలు, వారిచ్చే మేనిఫెస్టోలు, ఇవన్నీ కూడా మాట్లాడడం సహజం. ప్రత్యర్థులకి మనం మాట్లాడడం కానీ, మన భాష కానీ, మన జ్ఞానం కానీ వాటితో ధీటుగా ఎదుర్కోవటం అనేది ఒక మంచి వాతావరణం. అది అందరూ కూడా స్వాగతిస్తూ ఉంటాం. కానీ అవాస్తవాలు మాట్లాడుతూ, నిజాలను వక్రీకరించి, మరి లేనిది ఉన్నదిగా చూపించి, జరుగుతున్న అభివృద్ధిని జరగలేదని చెప్తూ ఉంటే మరి చూస్తూ ఊరుకోవడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు సిద్ధంగా లేరని చెప్పి మీ ద్వారా తెలియచేయడానికే ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి లోకల్, నాన్ లోకల్ అంటారు, మరి ఎక్కడి నుంచో వచ్చారంటారు, ఇక్కడ వారు కాదంటారు, రకరకాలుగా అంటూ ఉంటారు. అవన్నీ సహజం. రాజకీయాల్లో ఎవరికి తగినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి కొన్ని విషయాలు నిన్న ప్రత్యేకంగా ఒక వేదిక మీద కొన్ని మాటలు అయితే జరిగాయి. అంటే మనం భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఖండనిస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం చేతల ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇచ్చిన హామీలని, మేనిఫెస్టోని ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి ఏదైతే హామీలు ప్రజలకు ఇచ్చామో వాటిని 99.9% కూడా నెరవేర్చి, ఇవ్వని హామీలను కూడా ఆయన ప్రజల కోసం అనేక సంక్షేమాలు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రభుత్వం కూడా ఇంచుమించు ఒక 2 పర్యాయాల నుంచి కేంద్ర నిధులు వస్తున్న ఏ సర్పంచ్ అయినా ఒక బిల్డింగ్ ప్రత్యేకంగా తన ఊరిలో, తన గ్రామస్తుల కోసం గతంలో ఎక్కడైనా కట్టారా? ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం ఉంది, కొత్త బిల్డింగ్. అది ఊరికినే రాదు కదా. కనీసం ఒక 25 లక్షలు, 40 లక్షల వరకు కూడా వెల్నెస్ సెంటర్ ఉంది, సచివాలయం ఉంది, రైతు భరోసా కేంద్రం ఉంది, పేదలకు ఇళ్ళు ఉన్నాయి. డిజిటల్ లైబ్రరీకి స్థలం ఉన్న దగ్గర 14 లక్షలతో డిజిటల్ లైబ్రరీకి కూడా ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఇదంతా కూడా అభివృద్ధి కాదా అని అడుగుతుంది. మరి ప్రత్యేకంగా ఒక సీనియర్ నాయకుని కోసం కూడా మాట్లాడాలి. ఎందుకంటే అది ఒక పార్లమెంటు సభ్యురాలిగా ప్రజల కోసం ఎన్నుకోబడి, ప్రజల ద్వారా ఎన్నుకోబడి, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఒక మహిళా పార్లమెంటు సభ్యురాలి మీద ఒక 2 మాటలు మాట్లాడారు. ఏదో ఓడపడి చేస్తుందని మేమే గెలిపించేసాము అని. ఒక మాట మీకు చెప్తున్నాను. మీరు పార్టీ మారినప్పుడు, తెలుగుదేశం పార్టీలో ఉండి పార్టీ మారినప్పుడు అనకాపల్లిలో వాక్యూమ్ వచ్చింది, ఎవరు లేరు, ఆ పార్టీని లీడ్ చేయగలిగిన వారు ఎవరున్నారని అనుకున్నప్పుడు, మరి ఏదైతే అధినాయకుడి దగ్గరికి మీరు వెళ్ళి మళ్ళీ ఆ పార్టీలో జాయిన్ అయ్యారో ఆయనే మీ డాక్టర్ అమ్మని పిలిపించి మీకు అవకాశం ఇస్తాను ఆ పార్టీ నుంచి, ఎందుకంటే మీకు మంచి ప్రజాదరణ ఉంది, మీరైతే గెలుస్తారు, మీకు సేవాభావం కూడా ఉంది, తప్పనిసరిగా మీకు అవకాశం ఇస్తామని పిలవటం వాస్తవం కాదా? అంటే అప్పుడు మీరు గెలిపిస్తారని ఆ రోజు సీట్ ఇవ్వడానికి మీ అధినాయకుడు పిలిచారా? మీరు ఒక్కసారి రికలెక్ట్ చేసుకోవాలి. మరి గత ఎన్నికలలో నేనేమి వెళ్ళలేదు పార్టీ వైపు, కానీ నేను నా క్రమశిక్షణతో ఏదైతే పార్టీలో ఉన్నానో నా పని నేను చేసుకుంటూ వెళ్ళినప్పుడు, అమ్మ మీకు రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉంది, ప్రజలకు ఏదో చేయాలనుకుంటున్నారు అని మా అందరి ఆరాధ్య దైవం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి, మీకు ఇష్టం ఉంటే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తారని చెప్పడం వాస్తవం కాదా? అది మీరు వెనకుంచి గెలిపిస్తారని కాదు. నేను ఆ రోజు చెప్పాను, నన్ను గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పిలిచారు, నేను పార్లమెంట్కి అయితే ప్రిపేర్డ్గా లేను అని అన్నప్పుడు, అమ్మ మీరు గెలుస్తారు, నేను సర్వే చేయించుకున్నాను,
అందరు ఎమ్మెల్యేలు కూడా మీరైతే చాలా స్వాగతిస్తూ ఉన్నారు. ప్రజల్లో ఒక సర్వే ఆల్రెడీ మేము ఐపాక్ టీం సర్వే చేయించుకున్నాము. మీరైతే గెలుస్తారని పిలిపించటం, సీటు ఇవ్వడం వాస్తవం కాదా? అది వీరభద్రరావు గారు వెనకుంచి గెలిపిస్తారు అని ఆ రోజు ఏమీ మాకు మాట్లాడలేదు. అప్పటికే ఒక సర్వే చేయించుకుని మంచి వ్యక్తి, ప్రజల కోసం చేస్తారు అని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పిలిపించటం వాస్తవం కాదా? ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆఖరికి ఒక చిన్న బిడ్డ కాదు, ఒక అవ్వ తాత కాదు, అందరి ఆశీర్వాదం ఉంటుంది ఎలక్షన్లో గెలవటానికి. కానీ నా వల్లే అన్న ఒక అహంకారం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. అది ఎప్పుడు గతంలో కూడా మీరు అనేక సార్లు మాట్లాడారు. అయితే మేము మా విజ్ఞతతో ఒక సీనియర్ నాయకునిగా మీరంటే గౌరవంతో ఏ రోజు కూడా మేము క్రాస్ చేయలేదు. కానీ పదే పదే మేము గెలిపిస్తేనే వాళ్ళు పదవి అనుభవించారు కాదు, అందరికీ గెలిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల ప్రజలకున్న ఆదరణ. ఆయన ప్రజలలో ఆయన కుటుంబము, ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు మంచి చేశారో, ఆయన నాయకత్వంలో తండ్రి బాటలో నడుస్తున్నారు, తండ్రి కంటే మిన్నగా చేస్తారు అని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఫ్యాన్ గుర్తుకి అందరూ ఓటు వేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, అభ్యర్థుల్ని అన్ని చోట్ల గెలిపించారు. అది మీరున్న చోట కాదు, మీరు లేని చోట కూడా గెలిపించారు. మీ వార్డులో ఎన్ని ఓట్లు వైసీపీకి వచ్చాయో ఒక్కసారి మీరు ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పి మరొక్కసారి నేను చెప్పడానికైతే నాకేమి అందులో వెనుకడికేమి వేయటం లేదు. ఎందుకంటే పదే పదే మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా ఇది మీకు తగదు. ఎందుకంటే అభ్యర్థులకి అందరూ బాసటగా నిలుస్తూ ఉంటారు. అందరూ సీనియర్ నాయకులు ఉంటారు, మిత్రులు ఉంటారు, పార్టీ అభిమానులు ఉంటారు. ఒక్కొక్కసారి అసలు కనీసం వ్యక్తి ఎవరో తెలియకుండా కూడా అనేక చోట్ల ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. పార్లమెంటు స్థాయిలో నాకు అన్ని నియోజకవర్గాల్లో కూడా నాకు మెజారిటీ వచ్చింది, అన్ని నియోజకవర్గాల్లో కూడా. అంచేత మీ పాత్ర లేదని అంటం లేదు, కానీ నేనే గెలిపించాను, నా వల్లే ఎంపీలు అయిపోయారు, నా వల్లే ఎమ్మెల్యేలు అయిపోయారు అన్న భావన దయచేసి మీరు ఆ మనసులోంచి తీసుకోకపోతే భవిష్యత్తులో మీరు ఎవరితో అయితే వెళుతూ ఉన్నారో మరి వారు కూడా ఒక్కసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారని చెప్పి మీరు ఎవరిని మీరు వెనకాల వేదిక మీద వేసుకున్నారో మరి భవిష్యత్తులో మరి ఒక్కసారి మీరు కూడా ఒక హెచ్చరికగా తీసుకోవాలని చెప్పి వారితో ఉన్నటువంటి కూటమి సభ్యులకి కూడా ఒక్కసారి మరి నేనైతే చెప్పదలుచుకున్నాను. అందరం చేస్తాం, ఎందుకంటే అది అధినేత మీద ఉన్నటువంటి నమ్మకంతో, అధినేత మీద ఉన్నటువంటి విశ్వాసంతో, ఆయనతో పాటు ఉన్న కుటుంబ సభ్యులుగా ఏదైనా పార్టీ అందరూ కూడా వారి సహాయ సహకారాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు నేను ముత్యాల నాయుడు గారికి పార్లమెంటు అభ్యర్థిగా ఆయనకి పోటీకి నిలిపింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి నేను కూడా వెళుతూ ఉన్నాను, ఆయనతో పాటు వెళుతూ ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి కోసం మన పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కూడా మన వంతు మన సహాయ సహకారాలు మరి అందిస్తూ ఉంటాము. ఫైనల్గా మరి భగవంతుని ఆశీస్సులు, ఆయన యొక్క అదృష్టము, ప్రజల యొక్క దీవెనలు అన్నీ కూడా కలిపి ఆ అభ్యర్థి విజయానికి కారకులు అవుతాయి. పదే పదే నేనే గెలిపించాను, నా చెప్పు చేతల్లో ఉండాలి అన్న మాట అయితే వెనక్కి తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థాయికి వచ్చారు అంటే వాళ్ళకి కూడా ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, ప్రజలకు చేయాలన్న ఒక సంకల్పం ఉంటుంది. నేను ఏది చెప్తే అది చేయాలి అన్న అహంకార ధోరణి మాత్రం సరైనది కాదు అని చెప్పి మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ, గతంలో కూడా ఇంకొక విషయం మీద ఒక అనకూడని మాట, ఒక మహిళా పార్లమెంటు సభ్యురాల్ని, ఒక గౌరవప్రదమైన వ్యక్తిని, సమాజంలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తిని ఒక అవమానకరమైన రీతిలో మీరు మాట్లాడడం జరిగింది. అయినా సరే మేము విజ్ఞత పాటించి, సంయమనం పాటించి ఓర్పు వహించాము. కానీ మళ్ళీ నిన్న కూడా మీటింగ్లో అదే ప్రస్తావన తీసుకుని వచ్చారు. తప్పనిసరిగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి, నాదే బాధ్యత కాబట్టి మరి మీడియా మిత్రుల ద్వారా ఆ విషయాన్ని కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే రైతుల కోసం ఆలోచిస్తున్న ఏకైక ప్రభుత్వం మా అందరి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను, మా నాన్నగారు ఉద్యోగస్తులైనా కూడా మా నేపథ్యం అంతా కూడా తండ్రి గారి వైపు, తల్లి గారి వైపు కూడా రైతు నేపథ్యం. నాకు వచ్చిన పేషెంట్స్ కూడా ఎక్కువ మంది మరి ఇది మన అనకాపల్లి అంతా కూడా రూరల్ ప్రాంతం, రైతులు, బెల్లం పండించే రైతులు, చెరుకు సాగు చేసే రైతులు. మరి మీకు తెలుసు ఇంక్యుబేషన్ సెంటర్ ఎవరు అడిగితే తీసుకుని వచ్చాను.
భవిష్యత్తులో బెల్లంకి డిమాండ్ లేదు, మార్కెట్ చూస్తే కుదేలైపోతూ ఉంది. మరి ఒక ఇంక్యుబేషన్ సెంటర్ తీసుకుని వస్తే మరి ఆ బెల్లం ఉప ఉత్పత్తులతో వారికి మంచి గిట్టుబాటు ధర వస్తుందని ఇంక్యుబేషన్ సెంటర్ 3.8 కోట్లతో అప్పుడే పూర్తి చేసే నిర్మాణాన్ని మనం ప్రారంభోత్సవం కూడా చేసుకుని ఉన్నాము. అనకాపల్లికి రైతు